యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అదే రీతిగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ లేఖనముల నుండి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం ధ్యానం చేద్దాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచురని ఎబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగు సాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించడం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసి ముందుకెళ్దాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రమైన వాక్యము నీది, ప్రజలు నీ బిడ్డలు. నీ బిడ్డలకు ఏ వాక్యం కావాలో మీకు మాత్రమే తెలుసు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా స్తోత్రాలు నీ సందుకు వచ్చి పాటలు పాడి ఆరాధన చేసి ఇంతవరకు మీ నామాన్ని గణపరిచాము. ప్రత్యేకమైన సమయము నీ వాక్యాన్ని వినే సమయంలోనికి వచ్చి ఉన్నాం. నీ దాసుని మీరు నిలబెట్టుకోనండి. 7 అంతల ఆత్మ అభిషేకంతో మీరు నింపండి. నోటికి బోరగా ఉండి మీరే మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభా. మరి నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. వినగలే చెవులు, గ్రహించగలిగే మనసు మా బిడ్డలందరికీ మీరు అనుగ్రహించి మీ ఆత్మతో నడిపించి అద్భుతం చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆ దినములలో శిష్యుల సంఖ్య, శిష్యులు అనగా విశ్వాసులు, శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు, సంఘము ప్రబలుతున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూశారని ఎబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుక్కున్నారట. సంఘము విస్తరించబడింది. భోజనాలు పంచే విషయంలో బల్ల దగ్గరికి వచ్చే సమయంలో గ్రీకు భాష మాట్లాడు యూదులు ఎబ్రీల మీద సనుక్కున్నారంట. మేము ప్రార్థన యందును రొట్టె విరిచి ఎందును ఎడతెక్క ఉంటాం కాబట్టి మీరు భోజన పదార్థాల దగ్గర లేకపోతే బల దగ్గర సేవ చేసే 7 మనుషుల్ని, ఆత్మతో జ్ఞానంతో నిండుకున్న మనుషుల్ని 7 మీరు ఎన్నుకోనండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ మాట ఇష్టమయ్యి 7 మనుషుల్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారంట. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైన స్తెఫను, పిలుపు, ప్రొకొరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయ వాడగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొనిరి. వారిని అపోస్తుల ఎదుట నిలబెట్టిరి. వీరు చేతులుచ్చి, వారి మీద చేతులుచ్చి ప్రార్థన చేసి వారిని ఆ పని కొరకు నియమించారంట. ఈరోజు 7 ఒకడైన స్తెఫను గురించి రోజు నేర్చుకోబోతున్నాం. రోజు మనం చెప్పుకున్న అంశం ఎవరి స్తెఫను. ఈ స్తెఫను గురించి దేవుని బిడ్డలారా ఎక్కడ రాయబడి ఉంటుందంటే అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 7వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలు కూడా స్తెఫను గురించే రాయబడి ఉంటుంది. మొదటి పాయింట్ చదువుదాం చూడండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫను. నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలంటే, దేవుని పరిచర్యలో పాలభాగస్తులుగా ఉండాలంటే మనమే ఎలాగ ఉండాలంటే విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొని ఉండాలి. స్తెఫనులో మొదటి గుణం ఏంటంటే విశ్వాసం కలిగిన వాడు స్తెఫను. ఎవరి యందు? దేవుని యందు, ప్రభు అయిన యేసుక్రీస్తు యందు విశ్వాసం కలిగిన వాడు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క ఆత్మ, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు. ఎంతమంది పొందుకున్నాం మనం?
పరిశుద్ధాత్మ మన దగ్గర ఉందా? బైబిల్ ఏం చెప్తుంది? ఆత్మ లేనివాడు నా బిడ్డ కాదు అంటున్నాడు ఆయన. మీరు అందరూ ఆత్మను పొందుకున్నారా? కాకపోతే ఆయన బిడ్డలు కారు. మీరు ఆయన బిడ్డ కాకపోతే నిత్యరాజ్యం చారం. మరి ఏం కావాలి ఇప్పుడు? ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. ఇప్పుడు స్తెఫను ఎలా అంటున్నాడు? విశ్వాసం, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు. రెండోదిగా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. మనం కూడా విశ్వాసం ఉండాలి. నిత్యరాజ్యం వెళ్ళాలంటే దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్యరాజ్యాన్ని చేరుకుంటారు. ఎందుకంటే నేను సొంత మాట కాదు, బైబిల్ చెప్తుంది. ఆ మాట నేను చూపించాలనుకున్నా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుతాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైండుట అసాధ్యం, ఇంపాసిబుల్. విశ్వాసం లేకపోతే దేవుని బిడ్డ ఎలాగవుతావు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడు ఎలాగవుతావు? దావీదు గురించి మనం చూస్తే అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనంలో, తరువాత అతను తొలగించి, అనగా సౌలు రాజుని తొలగించి దావీదుని వారికి రాజుగా ఏర్పరిచాను. మరియు ఆయన, నేను యెస్సై కుమారుడైన దావీదుని కనుగొంటిని, అతను నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతను నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడు. దేవుడు నీ గురించి అలాంటి సాక్ష్యం ఇవ్వగలడా? నా ఇష్టానుసారుడైన మనుషుడు ఎవరంట? దావీదు. శ్వాసము లేకుండా దేవునికి ఇష్టం కాలేం. ఇప్పుడు దావీదు ఇష్టడు అయ్యాడంటే, నా ఇష్టానుసారుడు అని చెప్తున్నాడంటే దేవుడు. దావీదు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టలం కాలేము. ఈ స్తెఫను గురించి మనం చూస్తున్నాము. దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు మొదటిది. రెండోది, అందులోనే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. మొట్టమొదటి మనకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే సరిపోద్దా? విశ్వాసంతో పాటు ఏముండాలి? పరిశుద్ధాత్మ కావాలి మనకి. విశ్వాసము పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు నిత్యరాజ్యం ఖచ్చితంగా మనం పొందుకోగలుగుతాం. అసలు యేసుప్రభువుని ఎందుకు నమ్ముకున్నామంటే ఏదో ఆస్తులు, మేడమెద్దులు, కష్టాలు రావా, ఇబ్బందులు రావా అనడానికి కాదు. కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి. వచ్చినను వాటన్నింటిలో నుండి దేవుడు తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు మనకి. ఎందుకంటే కీర్తనకారుడు చెప్తాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి నేను తప్పించి రక్షిస్తానని. నీతిమంతునికే కలిగితే ఆపదలో ఆడ తప్పు చేస్తున్నాడు, వర్ధిల్లిపోతున్నాడు, పాపాలు చేస్తున్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు, ప్యాకెట్లు ఆడుతాడు, అయినా సరే వాడు వర్ధిల్లిపోతున్నాడు. మనం ఎందుకు వర్ధిల్లలేదంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకమైన, ఒకటి కాదు చాలా ఆపదలు వస్తాయి మనకి. ఎందుకంటే సైతాన్ కన్ను మన మీదే ఉంటుంది. ఎంత నీతిగా ఎదగాలని చూస్తామో, ఎంత భక్తిగా ఎదగాలని చూస్తామో, అపవాది అంతగా మనం శోధించడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. అందుకే కష్టాలు వస్తాయి. కానీ ఆ కష్టాల్లో నుండి, ఆ ఇబ్బందుల్లో నుండి దేవుడు ఏం చేస్తాడంటే విడిపిస్తాడు, తప్పిస్తాడు, రక్షిస్తాడు. అందుకే మనం దేనికి భయపడకూడదు. ఈ స్తెఫను గురించి మనం చూస్తే, స్తెఫన్లో ఉన్న మొదటి గుణం ఏంటంటే అతను దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు. రెండోది పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. కాబట్టి మనము కూడా ఎందుకు ఆ వ్యక్తిని ముందెడుతున్నామంటే మనము కూడా ఆ విధంగానే ఉండాలని. మనము కూడా స్తెఫను లాగే విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టం కాలేము. కాబట్టి విశ్వాసంతో ఉందాము. రెండోది, పరిశుద్ధాత్మ లేనివాడు నా వాడు కాదని కూడా ఉంది బైబిల్లోని. పరిశుద్ధాత్మ లేకపోతే దేవుని బిడ్డలో కాలేము. వాడు పరిశుద్ధాత్మతో కూడా మనం నింపబడాలి. అప్పుడే నిత్యరాజ్యాన్ని మనం పొందుకుంటాం. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, స్తెఫనులో ఉన్న మొదటి గుణం విశ్వాసం గలవాడు, పరిశుద్ధాత్మతో నిండినవాడు. ఇంకొక వాక్యం మీకు అర్థం అవడం కాదు, చూపిస్తాను. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. యాలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడంట ఆయన మనసు దేవుని మీద ఆనుకుంటుందంట. మన మనసు దేవుని మీద ఎప్పుడు ఆనుకుంటుందో తెలుసా? మనలో విశ్వాసం ఉండినప్పుడు. మనలో విశ్వాసం లేకపోతే దేవుని మీద ఆనుకోం. దేని మీద ఆనుకుంటాం?
లోకం మీద అనుకుంటాం, లోకంలో మనుషుల మీద ఆధారపడతాం, లేకపోతే తల్లిదండ్రుల మీద ఆధారపడతాం, కుటుంబం మీద ఆధారపడతాం. ఇది నాకు కుటుంబం, నాకు బలం ఉందనుకుంటాం. దేవుని మీద ఆనుకోం. అప్పుడే నష్టపోతాం, అప్పుడే శ్రమలు పాలవుతాం. ఇక్కడ వాక్యంలో చెప్తుంది, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని మీద ఆనుకుంటారు. కాబట్టి దేవుని మీద ఆనుకున్న వారిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా దేవుడు ఏం చేస్తాడంటే కాపాడతాడంటండి. పూర్ణ శాంతి గలవానిగా మనం దేవుని చేత కాపాడబడాలంటే మన మనసు దేవుని మీద ఆనుకోవాలి. దేవుని మీద ఎప్పుడు ఆనుకుంటుంది మన మనసు అంటే మనం విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే మన మనసు దేవుని మీద ఆనుకుంటుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక వాక్యాన్ని కూడా చదువుదాం. హబక్కూకు గ్రంథం 2:4 విశ్వాసం గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. ఎవరు విశ్వాసం మీద ఆధారపడతారంటే, ఎవరు విశ్వాసం మూలంగా జీవిస్తారంటే, ప్రవక్త అయిన హబక్కూకు చెప్తున్నాడు, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. దేని మీద బ్రతకాలి? మనం విశ్వాసంతో బ్రతకాలి. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు అని బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదు. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. కాబట్టి హబక్కూకు ప్రవక్త మాట్లాడుతున్నాడు, నీవు నీతిమంతుడు అయితే దేవుని బిడ్డలారా ఎవరి మీద ఆధారపడతావు తెలుసా అండి? నీతిమంతుడు విశ్వాస మూలంగానే బ్రతుకుతాడు తప్ప బెదిరిపోవడం, కంగారు పడడం. మనం కూడా నీతిమంతులుగా ఉండాలి, విశ్వాసం మూలంగానే బ్రతకాలి. ఇప్పుడు ఇది అంత ఎందుకు చెప్తున్నా? తెప్పనలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే ఆయన ప్రభువునందు విశ్వాసం ఉంచినవాడు. విశ్వాసంతోనే బ్రతుకుతున్నారు దేవుని మీద ఆధారపడి. ఇంకా మీకు అర్థం అవడం కోసం మరొక మాట, యోహాను సువార్త 1:12 చెప్పి ఇంకొక పాయింట్లో, కన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి, దేవునికి స్తోత్రం చెప్పండి, యేసుక్రీస్తు అను నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లయ్యే అధికారాన్ని దేవుడు ఇస్తున్నాడట. హల్లెలూయా. అంటే దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఇస్తారో వారికి దేవుని పిల్లయ్యే అధికారం ఉంటుంది. మనం దేవుని పిల్లలమని చెప్పడానికి గుర్తు ఏంటంటే మనం విశ్వాసులం అంటాం, కానీ విశ్వాసం ఉండదు. అతను దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు, మనము విశ్వాసం ఉంచుదాము. ఆయన దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాడు, మనం కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుందాం. మాత్రం అయితే విశ్వాసం మూలంగానే జీవిస్తాడు. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా బ్రతకలేము. కష్టమైన, వ్యాధి అయినా, శ్రమలైనా, ఏమొచ్చినా సరే విశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకెళ్దాం. తపనలో ఉన్న రెండవ గుణం ఏంటంటే అపోస్తలుల కార్యములు 6:8 చదువుతాం. తపనలో ఉన్న రెండవ గుణము, అతను కృపతోను బలముతోను నిండుకున్నవాడు. అంత మాత్రమే కాకుండా ఎప్పుడైతే బలముతో దేవుని కృపతో నిండుకున్నాడో అప్పుడు ఏం చేశాడంటండి? ప్రజల మధ్య ఏం చేశాడు? గొప్ప సూచక క్రియలు, మహత్కార్యములు చేశాడంట. హల్లెలూయా. మనము కూడా ప్రభు యొక్క కృపతోను బలముతో నిండుకుంటే మనం ప్రజల మధ్య ఏం చేయగలం? అద్భుతాలు చేయగలం. చెప్పను, దేవుని కృపతో దేవుని యొక్క బలముతో నిండుకున్న వాడై మహత్తైన కార్యాలు, మహత్కార్యములు, సూచక్రియలు జరిగించాడంట. దేవుని కృపతోనూ బలముతోనూ. మనకి కూడా బలం కావాలి, మనకి కూడా దేవుని కృప కావాలి. పౌలు గారు అంటారు, నీ కృప నాకు చాలు అటు. ఆయన కృప ఉంటే చాలండి, మనకు అన్నీ ఉన్నట్టే. మనం ఏం కోరుకుంటాం? మేడ కావాలి, మిద్ది కావాలి, బంగారం కావాలి, వెండి కావాలి, ఆస్తులు కావాలి, ఇవి కోరుకుంటాం. అసలైనది వదిలేస్తున్నాం, అసలైన దేవుడిని వదిలేస్తున్నాం, ఆయన కృపను వదిలేస్తున్నాం. ఆయన కృప ఉంటే చాలంటారు మనం బ్రతకడానికి. ఇక్కడ స్తెఫను కూడా దేవుని కృపతోడు బలముతోడు నిండుకున్నవాడై ప్రజల మధ్యలో మహత్తైన కార్యాలు, అంటే మహత్కార్యములు, సూచక క్రియలు చేసేవాడంట. పౌలు గారు అంటారు, నేను ఏమై ఉన్నానో అది నీ కృప వల్లే అయ్యి ఉన్నాను అంటాడు. నేను ఈరోజు బ్రతుకున్నానంటే కేవలము అది నీ కృపే. ఒక్క క్షణం కూడా ఆయన కృప లేకపోతే బ్రతకలేమండి. ఈరోజు ఇలా బ్రతికి సజీవులుగా ఉన్నామంటే అది ఆయన కృపే. ఈ పాస్టర్ గారు కృప 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 అంటారు కదా, అసలు కృప అంటే ఏంటి? కృపకి కరెక్ట్ మీనింగ్ చెప్పాలి మీరు. ఇప్పుడు
మనము దేనికి అర్హులము కామో, అర్హత లేకపోయినా ఆ పాట అదే కట్టేది. దేనికి మనం అర్హులము కామో దానికి అర్హులుగా చేయడమే దేవుని కృప. అదండి కృప అంటే. నిజానికి అర్హులం కావు, దానికి మనం అర్హులం కావు, పాత్రులం కావు. అయినను దానికి అర్హులుగా చేస్తున్నది ఏంటట దేవుని కృపే. కాబట్టి ఈ స్తెఫను కృపతోనూ బలముతోనూ నిండుకుని వాడంట. మనకు కూడా అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. మూడవ విషయానికి వెళ్దాం. దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. మాట్లాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయేరి. మాటలాడియందు అతడు అగపరిచిన జ్ఞానమును, జ్ఞానము గలవాడు స్తెఫను. ఎవరి స్తెఫను అనగా, ఫస్ట్ విశ్వాసం గలవాడు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. రెండోది కృపతోనూ బలముతోనూ నిండుకుని వాడు. మూడోది జ్ఞానము గలవాడు. ఎర్రోడేమి కాదు ఈ స్తెఫను. మాట్లాడి ఎందు అతను అగపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారంట. అలాంటి జ్ఞానం కలిగిన వాడు స్తెఫన్. మరి మీకుందా జ్ఞానం? జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? జ్ఞానం ఎవరిస్తారు అని మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి, అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలమంట. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వారికి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఏంటంటే ఏం కలిగి ఉండాలి దేవుని మీద? భయము భక్తి. భయం భక్తి ఉంది అసలు మనకి? భక్తి ఉంటే ఎప్పుడు వస్తాం? భయం ఉంటే ఎప్పుడు వస్తాం ప్రభు సన్నిధికి? ఆలోచించండి ప్రియా దేవుని బిడ్డలారా. యెహోవా యందు అనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే, భయం భక్తి కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలం. ఇక్కడ స్తెఫను గారంట ఎలాంటి వాడు అంటే జ్ఞానము కలిగిన వాడు. మాట్లాడియందు అతడు అగపరిచిన జ్ఞానము, అతడు ప్రేరేపించిన ఆత్మను వారు వాదించలేకపోయారండి. ఆయన ముందు ఇంకెవరు వాదించలేకపోయారు. అంత జ్ఞానం కలిగిన వాడు స్తెఫను. మనం కూడా అలాంటి జ్ఞానం కలిగి ఉంటే కరెక్ట్ అయిన సమాధానము చెప్పగలుగుతాం. జ్ఞానం కావాలి. స్తెఫను జ్ఞానవంతుడు. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అది జ్ఞానమునకు మూలమని బైబిల్ వాక్యమే చెప్తుంది. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనంలో అంటారు, మీలో ఎవరికైనాను జ్ఞానం అసలు కొదువుగా ఉందనుకోండి, తెలివి లేదనుకోండి మీ దగ్గర, అతడు దేవుని అడగవలెను. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడే ఇస్తాడు జ్ఞానం. అసలు దేవుని అడగం కదా, మన సొంత జ్ఞానం ఉపయోగిస్తాం. ఏం ఉపయోగిస్తాం? సొంత మాటలు ఉపయోగించేస్తాం, సొంత జ్ఞానాన్ని ఉపయోగించేస్తాం. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే ఎవరిని అడగాలి? దేవుని అడగాలంటే. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే దేవుని బిడ్డలారా ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. దేవుడిచ్చిన జ్ఞానం నీకుంటే నీ ముందు ఎవడు మాట్లాడలేడు. అలాంటి జ్ఞానవంతుడు మన స్తెఫను గారు. ఇంకొక పాయింట్కి వెళ్ళిపోతాము దేవుని బిడ్డలారా. 4వ పాయింట్కి వెళ్దాం. స్తెఫను ఎలాంటోడు, ఎలాంటి గుణం కలిగిన వాడు? అపోస్తలుల కార్యములు ఇప్పుడు 7వ అధ్యాయానికి వద్దాము. 7వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా రాయబడిన మాట చదువుతాం. అందుకు స్తెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా వినండి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశము నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ స్తెఫను ఎప్పటోడు, క్రీస్తు శకం తర్వాత వాడు, అంటే యేసుప్రభు పుట్టిన తర్వాత వచ్చినాడు స్తెఫను. మరి అబ్రాహాం గురించి ఏంది ఈయనకి ఎలా తెలుసు? ఎక్కడ అబ్రాహాం ఎప్పుడు పూర్వకాల పితరుడైన అబ్రాహాం గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు స్తెఫను. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ నాకు అర్థమైంది. నేను చూసిన గ్రంథాన్ని బట్టి మాట్లాడుతున్నాను. స్తెఫను వాక్యము తెలిసిన వాడంట. అంతా చదివితే అబ్రాహాం దగ్గర మొదలెట్టి సొలొమోను మందిరం కట్టే వరకు చెప్తాడండి స్తెఫను. ఆ ప్రజల ముందు, ఆ మనుషుల ముందు, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతను ప్రత్యక్షమై,
నీ దేశాన్ని స్వజాన్ని విడిచి నేను చూపించే దేశానికి రండి అని చెప్పేసి దేవుడు అబ్రహాంతో చెప్పాడు. ఎక్కడ మెసొపొతామియాలో ఉన్నప్పుడు. ఈ విషయం స్తెఫనుకి ఎలా తెలిసిందంటే వాక్య పరిశీలన చేసిన వాడు స్తెఫను. ప్రతిరోజు దేవుని గ్రంథాన్ని చదవాలి. ప్రతిరోజు దేవుని గ్రంథాన్ని చదవాలి. మీరు ఇంటికి వెళ్ళి చదవండి 7వ అధ్యాయం అంతా. అబ్రాహాం దగ్గర మొదలెట్టి ఎక్కడ సొలొమోను మందిరం కట్టిన దగ్గరికి వరకు తీసుకుని వెళ్ళాడండి. ఇదంతా చదివితే ఆ మధ్యలో జరిగిన చరిత్ర అంతా కూడా చెప్తున్నాడు స్తెఫను. అబ్రాహాం దగ్గర నుంచి యాకోబు దగ్గరికి, అబ్రాహాం దగ్గర నుంచి ఇస్సాకు దగ్గరికి వచ్చాడు, ఇస్సాకు నుంచి యాకోబు దగ్గరికి వెళ్ళాడు, యాకోబు దగ్గర నుంచి ఏలియా దగ్గరికి వెళ్ళాడు. అలాగా మొత్తం ఒక్కొక్కరు అలా దావీదు దగ్గరికి వచ్చాడు, దావీదు దగ్గర నుంచి సొలొమోను మందిరం కట్టే వరకు వెళ్ళిపోయాడు. స్తెఫను దేవుని గ్రంథాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని విరివిగా చదివిన వాడు. అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే వాక్యము తెలిసిన వాడు, పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన వాడు స్తెఫను. మనం చదువుతున్నామా? అసలు అవి ముందుకు ఎందుకు వెళ్తున్నామంటే మనం చేస్తున్నామా? ఇప్పుడు దాని గురించి మనం చేస్తున్నామా? రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నాం? దేవుని గ్రంథం నీ ముందు ఉంది, నీ చేతిలో ఉంది. దేవుని యొక్క వాక్యంలో చెప్తుంది స్తెఫను వాక్యమును తెలిసిన వాడు, దేవుని గ్రంథాన్ని చదివిన వాడు. మీరు ఈ రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారో నాకు తెలియదు. మీరు చదవాలి, ఖచ్చితంగా చదవాలి. దేవుని వాక్యం మీకు తెలియాలి. ఆ వాక్యం తెలిస్తే ఏం జరుగుతుంది అంటే 119వ కీర్తన మనకి చాలాసార్లు చెప్పుకున్నాం. 119వ కీర్తన 50 వచనం అంటది, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మదినిచ్చు. వాక్యం నీకు తెలిస్తే ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుందంట. అసలు వాక్యమే నీకు తెలియకపోతే ఇంక వాక్యమే బ్రతికిస్తుంది. నేను వాక్యం తెలియాలి మనకి. స్తెఫను వాక్యమందు నిలిచినవాడు, వాక్యాన్ని గ్రహించినవాడు, వాక్యాన్ని తెలిసినవాడు. మరి మనకి ఆ విధంగా తెలియాలి. ఎందుకు తెలియాలంటే ఆ వాక్యము మనం బ్రతికిస్తుంది కాబట్టి, ఆ వాక్యము మనకు బాధల్లో నెమ్మదినిస్తుంది కాబట్టి. 119వ కీర్తనే 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపం, దేవునికి స్తోత్రం, అది నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. మరి వాక్యం తెలియాలి వద్దండి? ఇప్పుడు దేవుని యొక్క వాక్యం మన పాదాలకే దీపం, మన త్రోవకు వెలుగంట. ఆ వాక్యం మనం బ్రతికిస్తుంది కాబట్టి, అందుకే వాక్యము మనకు తెలియాలి. వాక్యము తెలిసిన వాడు స్తెఫను. నీకు తెలుసా వాక్యం? నీకు తెలియాలి, మొత్తం తెలియాలి. వాక్యం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏమి జరుగుతుందో తెలియాలి. రెండవ రాకడలో ఏమి జరగబోతుందో నీకు తెలియాలి. వాక్యం చదివితేనే తెలుస్తుంది. అందుకే ప్రతిరోజు దేవుని గ్రంథాన్ని మనం చదవాలి. యెషయా భక్తుడు ఏమంటాడంటే దేవుని గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలంట. ఏం చదవాలి? ఏం చేయాలంటే ప్రతిరోజును దేవుని గ్రంథమైన బైబిల్ని మనం ఏం చేయాలి? పరిశీలన చేసి చదవాలి. వాక్యం తెలిసిన వాడు స్తెఫను. ఇప్పుడు 5వ పాయింట్కి వెళ్ళిపోదాము. దేవుని బిడ్డ 7వ అధ్యాయం 51వ వచనం చదువుదాము. ఆమె పితరుల ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రమును మీరు పొందుతురు కానీ దాన్ని గైకొనలేదని చెప్పాను. ఈ వాక్యాన్ని బట్టి మీరు గ్రహించినట్లయితే స్తెఫను చరిత్ర ఎరిగి సత్యాన్ని గ్రహించిన వాడంట. చరిత్ర ఎరిగాడు. ప్రవక్తల్ని ఎలా చంపారో తెలుసు. స్తెఫనుకి ప్రవక్తల్ని ఎలా చంపారో తెలుసు. ప్రవక్తలు ఎలా చంపారని నాకు చెప్తున్నాడు అండి. 52వ వచనం, మీ పితరుల ప్రవక్తల్లో ఎవరిని హింసింపకై ఉండిరి, ఆ నీతిమంతుడు రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆ నీతిమంతుడు రాకను గూర్చి ముందు చెప్పిన ప్రవక్తల్ని ఏం చేశారంటే చంపారు. ఇది ఎవరికి తెలిసిందంట? స్తెఫనుకు తెలిసింది. అంటే చరిత్రను ఎరిగిన వాడు స్తెఫను. అంత మాత్రమే కాకుండా చరిత్ర ఎరిగి సత్యాన్ని నేర్చుకున్నవాడు, సత్యాన్ని తెలుసుకున్నవాడు. మనం కూడా చరిత్ర తెలియాలంటే బైబిల్ని చదవాలి. చరిత్ర తెలియాలంటే బైబిల్ తెలియాలి. చరిత్ర గ్రంథాలు ఉన్నాయి బైబిల్లో. చరిత్ర ఎరిగిన వాడంట స్తెఫను. అంత మాత్రమే కాకుండా సత్యమును చెప్పిన వాడు, చరిత్రకే ఆధారమైన వాడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఆయన లేకపోతే చరిత్ర లేదు. అసలు ఆయన లేకపోతే చరిత్రే లేదు. చరిత్రకే ఆధారం. అందుకంటారు చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. చరిత్రలోనికి వచ్చి చరిత్ర 2 చేశాడు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. చరిత్ర 2 భాగాలు అయ్యింది యేసు వల్ల.
లేకపోతే నువ్వు ఎప్పుడు పుట్టావు, నువ్వు ఎప్పుడు చచ్చావో కూడా తెలియదు. యేసయ్య లేకపోతే, ఆ యేసయ్య లోకానికి రాకపోతే. చరిత్రకే ఆధారమైన వాడు యేసు ప్రభువారు. చరిత్ర, ఆ చరిత్ర తెలిసిన వాడే స్తెఫను. చరిత్ర తెలుసుకొని ఏమి గ్రహించాడంటే సత్యాన్ని తెలుసుకున్నాడు. సత్యం తెలియకుండా మాట్లాడకండి, సత్యం తెలిసి మాట్లాడాలి. తరతరాల్లో ఉన్న దేవుడు, యుగ యుగాల్లో ఉన్న దేవుడు, ఇప్పుడు జగాల్లో ఉన్న దేవుడు ఈయనొక్కడే. ఆయనే పరిశుద్ధాత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామం కలిగిన యేసుదేవుడు. చరిత్రని క్షుణ్ణంగా తెలుసుకున్నాడంట స్తెఫను. అంత మాత్రమే కాదు, సత్యాన్ని తెలుసుకున్నాడంట. చరిత్రను తెలుసుకున్న తర్వాత సత్యాన్ని కూడా తెలుసుకున్న వాడే ఈ స్తెఫనుని మనం చూస్తూ ఉన్నాం. చివరిది చెప్పి ముగిస్తాం. 7వ అధ్యాయం 58వ వచనం, అపోస్తలుల కార్యం 54వ వచనం చదవమ్మా. వారి మాటలు విని హృదయమందు నరకబడిన వారై కోపంతో మండిపడి అతను చూసి పండ్లు కొరికారంట. ఎవరిని చూసి? స్తెఫను చూసి ప్రజలందరూ కోపంతో. ఇవన్నీ చెప్పేస్తున్నాడు కదా, సత్యాన్ని చెప్తున్నాడు, సత్యం మాట్లాడుతున్నాడు. ప్రజలకు నచ్చదు సత్యం మాట్లాడితేనే. చరిత్రను చెప్తున్నాడు, ప్రజలకు నచ్చదు. సత్యం మాట్లాడితే ప్రజలకు నచ్చక వాళ్ళందరూ కూడా హృదయమందు కోపపడి పండ్లు కొరికేస్తున్నారండి స్తెఫను మీద. ఏం కొరికేస్తున్నారా? పళ్ళు కట్టలాడించేస్తున్నారు. అయితే అతడు మళ్ళా పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు స్తెఫను ఆకాశం వైపు తేర్చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. ఇప్పటికే కోపంతో మండిపడి పళ్ళు కొరికేస్తుంటే పరిశుద్ధాత్మ నిండుకున్నవాడే యేసు ప్రభుని నేను చూశాను, ఆయన కుడిపార్శ్వం, దేవుని కుడిపార్శ్వాన ఉన్నాడు, నేను చూశాను అంటే ఇంకా మండిపోతున్నారు. ఇంకా కోపం వచ్చేది. ఆకాశం తెరబడ్డది. మనిషి కుమారుడు అనగా యేసు ప్రభువారు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి చూచున్నానని చెప్పాను. అప్పుడు వారు అందరూ ఇంకా కోపం వచ్చేసి పెద్ద కేకలేసేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలకి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళ రువ్వి చంపేశారండి. యేసు ప్రభువారు దేవుని కుడిపార్శ్వాన నేను చూశాను, ఆకాశం తెరపడ్డది, మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వాన ఉన్నాడని చెప్తుంటే ఇలా ఇంకా తట్టుకోలేకపోతున్నారు. సత్యాన్ని గ్రహించట్లేదు వీళ్ళు. నేను చూశానంటే ఇంకా భరించలేకపోతున్నారు. పెద్ద కేక చెవులు మూసుకొని అతని మీద పడి, స్తెఫను మీద పడి రాళ్ళ రువ్వి చంపేశారంటండి. సాక్షులు ఎవరు పెట్టాడు తెలుసండి? అప్పటికి సౌలు హింసకుడు, దోషకుడు, హానికరుడు, పౌలుగా మారలేదు. అప్పటికి ఈ సౌలు సాక్ష్యం ఎవరికి? స్తెఫనుని చంపేటప్పుడు సాక్ష్యం ఎవరంట? సౌలులే సాక్ష్యం పెట్టాడు. ఆ చంపేసిన వస్త్రాలు సౌలు పాదాల దగ్గర పెట్టారంట. రాళ్ళ రువ్వి చంపేస్తున్న సందర్భంలో మన స్తెఫను గారు చేసిన పని ఏంటంటే, ప్రియాదేవులారా, రాళ్ళ రువ్వి కొట్టి చంపేస్తుంటే మొరపెడుతున్నాడంట స్తెఫను. మనమేంట దేవుడాన్ని ఉంటే నాకు ఇలా ఎందుకు జరిగింది అంటాను. మనం అయితే నువ్వు ఉంటే నేను ఆకాశం తెరబడి నేను చూశాను కదా, ఏంటి ఇలా కొట్టి చంపేస్తుంటే నువ్వు రావా, దిగి రావా, నువ్వు రక్షించవా అంటాం మనం. కానీ ఏమంటాడో తెలుసండి అక్కడ, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా ఏమంటాడు? యేసు ప్రభువా నా ఆత్మను నువ్వు చేర్చుకో అన్నాడే తప్ప నువ్వు దేవుడు వేతి నన్ను రక్షించవా, ఈ కష్టాలు నాకు ఎదిగెట్టావు, నువ్వు ఎంత అన్యాయత్రువో అన్నాడండి. అలాగనలేదండి. మనం అంతే సింపుల్గానే వేస్తాం. దేవుని కోసం ఏమీ చేయం కానీ నువ్వు ఎంత అన్యాయత్రువో నువ్వు చెప్పేస్తున్నావు అంటాం. మనం ఆయన కోసం ఏమైనా చేసేవో మనం చెయ్యం. ఆయన మాత్రం సింపుల్గా నువ్వు ఎంత అన్యాయం. కానీ ఇక్కడ స్తెఫను దేవుని బిడ్డలారా ఏంటంటే, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొని స్తెఫను పలుకుచుండే వారు అతన్ని ఇంకా రాళ్ళతో కొట్టేశారు. ఇంకా రక్తం వచ్చేటప్పుడు రాళ్ళతో కొట్టారు. అతడు మోకాళ్ళుని ఆ సందర్భంలో ఈ వాక్యం చదువుతుంటే కన్నీళ్ళు ఆగలేదు. అతను ఆ సందర్భంలో కూడా మోకాళ్ళు ఉన్నాడంట. మన మోకాలు బాగున్నా మోకట్లేదేంటి? మన మోకాలు బాగున్నాయా లేదండి? ఎందుకు వంగట్లేదు? రాళ్ళతో కొట్టి చంపేస్తున్నా సరే ఆ సందర్భంలో కూడా స్తెఫను మోకాలు వేసాడంట. మోకాళ్ళు నీ ప్రభువా వారి మీద ఈ పాపం మోపకో సందర్భంలో కూడా
మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్న ప్రభువా వారి మీద ఈ పాపము మోపొద్దు. ఎంత చక్కటి ప్రార్థన అండి. ఈ పాపం మోపొద్దు ప్రభా, వాళ్ళకేం తెలియదు. యేసుప్రభు లాగే వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించాను. మోకాళ్ళుని ప్రభువా ఈ పాపము వాళ్ళ మీద మోపొద్దని చెప్పి నిద్రించాడంట, కళ్ళు మూసాడంట. మనమైతే నన్ను అక్రమంగా తిట్టాడు, లేకపోతే నన్ను అక్రమంగా కొట్టాడు, వాడు రేపు పోవాలి అంట. మనం అయితే అలాగేమనలేదండి. సౌలు అతని చావుకు సమ్మతించాడట. అంటే అర్థం ఏంటి? ఇష్టపడ్డాడు, భలే చంపేహర్లు అనుకున్నాడు. అంటే అప్పుడు సౌలు ఎలా అంటాడు? హింసకుడు, దోషకుడు, హానికరుడు, వీడు చావాల్సిందే ఇలా అంటాడు. చావడం మంచిదే అని సంతోషించాడు తప్ప, ఇష్టపడ్డాడు తప్ప ఏమి కనికరపడలేదు. అంటే ఈడు కూడా హింసకుడే కాబట్టి ఏబుని కొరకు అత సాక్షి అయిపోయాడంటండి. స్తెఫను అత సాక్షి అయిపోయాడు దేవుని కోసం. దేవుని కోసం నువ్వు చచ్చిపోవడానికన్నా రెడీ ఉన్నామా? రెడీ కదా? భయపడిపోతుంటాం, భయపడకూడదు. ప్రభు కొరకు అత సాక్షి అయిన వాడు ఈ స్తెఫను. కాబట్టి మనము కూడా నన్ను చంపేశారు కాబట్టి ఈ పాపం వాడికి వాడి పిల్లలకి కూడా అనకూడదు, కానీ ఈ పాపం వారి మీద మోపొద్దని ప్రభువారికి మొరపెట్టుకున్నాడంట. మోకాళ్ళ మీద ఉండి ఆ సందర్భంలో నీవు కాళ్ళు బాగానే ఉంటున్నాయి, మోకాళ్ళు బాగానే ఉన్నాయి కదా, ఎందుకు మోకరించలేకపోతున్నాము? దేవుడు మంచిగానే ఇచ్చాడు. కాళ్ళు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కాళ్ళు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. వాళ్ళకి లేని భాగ్యం నీకు ఇచ్చాడు కదా, కాళ్ళు సరిగ్గానే ఉన్నాయి కదా, ఎందుకు మోకరించలేకపోతున్నావు ప్రభు సన్నిధిలో? సినిమాలకి, షికార్లకి, సీరియల్కి పరిగెడతావు కానీ ప్రభు సన్నిధికి వచ్చి మోకరించలేవా? మోకరించాలి ప్రభువు దగ్గర. మోకరించడం అంటే తగ్గించుకోవడం. మోకరించడం అంటే ఏంటంటే ఇంతకనే తగ్గించుకోవడం. ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన చేసి క్లిష్ట పరిస్థితి, కష్టకాలంలో, చచ్చిపోతున్న సందర్భంలో కూడా మోకరించి ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమనే గొప్ప శబ్దంతో పలికాను. ఈ మాట పలికి నిద్రించాడంట స్తెఫన గారు. ప్రభువు కొరకు అతసాక్షి అయిపోయాడు, దేవుని కోసం అతసాక్షి అయిపోయాడు. మరి మనం కూడా ప్రభు కొరకు ఏం చేయాలి? ప్రభు కొరకు చచ్చిపోయిన అసలు పనిలేదు, కానీ ప్రభు కొరకు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నమ్మకంగా దేవుని కోసం నిలబడాలి. క్లిష్ట పరిస్థితి వచ్చినా సరే, చిన్న జ్వరం వస్తే చాలా, అయ్యగారు లేగలేకపోతానండి, అలాగే ప్రార్థన చేసేయండి అంటున్నారు చాలామంది. లేగలేకపోతానండి, మంచమే, జ్వరం వస్తే అలాగే చేసేయండి అంటున్నారు ప్రార్థన. ఏ పరిస్థితిలో మోకరించాడు ఈయన? అంత పరిస్థితి నీకు వచ్చిందా? కానీ లేక మంచం మీద లేగలేము, జ్వరానికి, చిన్న జ్వరానికి. కానీ అంత పరిస్థితులు కూడా మోకరించి ప్రార్థన చేశాడట. మనం కూడా ఆ విధంగా మోకరించాలి. ఈ పాఠం నుంచి, ఈ వచ్చిన నుంచి దేవుడు మనకు నేర్పింది ఏంటంటే, కష్టమైన, నిందలైన, బాధ వచ్చిన మోకరించడం మాత్రం మానేయకూడదు. మోకరించాలి ఖచ్చితంగా. మనం అలాగే అత్సాక్షులు అయిపోం, కానీ ఒకవేళ అయిపోయే పరిస్థితి వస్తే ప్రభు కోసం చనిపోయినా పర్వాలేదు, కానీ సత్యాన్ని మాత్రం విడిచిపెట్టకూడదని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ఎవరు ఈ స్తెఫను, దాని గురించి 6 పాయింట్లు నేర్చుకున్నాం. ఈ 6 విషయాలు మేము హృదయంలో భద్రం చేసుకోండి. ఈ వాక్యానుసారంగా మనం అందరం కూడా హృదయంలో భద్రం చేసిన వాక్యానుసారంగా జీవిద్దాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. కలుమేయండి. సర్వోన్నతుడా మీ కొందనాల ప్రభా, ఈరోజు మీరు అద్భుతమైన వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఎవరి స్తెఫను అనే అంశం గురించి మీరు మాతో మాట్లాడారు. అందులో ప్రభా స్తెఫను విశ్వాసం గలవాడని, పరిశుద్ధాత్మ నిండిన వాడని మీరు మాతో మాట్లాడు. మేము కూడా అలాంటి విశ్వాసము మీ ఆత్మతో నింపబడిన వారిగా మాకు ఉండడం మాకు నేర్పించండి. ఆయనకి స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా మరి కృపతోను బలముతోను నిండుకొని వాడని, అంత మాత్రమే ఇక్కడ మహత్కార్యములు, సూచకార్యాలు చేసిన వాడని లేఖనాన్ని మేము చూస్తాం. నిజమే, ఇప్పుడు మేము కూడా కృపతో బలముతో నిండుకొని మహత్కార్యాలు, సూచకులు జరిగించేవారుగా మమ్మల్ని కూడా నిలబెట్టండి. ఆయనకి స్తోత్రాలు. మూడవదిగా నంతర స్తోత్రాలు ప్రభా, మరి జ్ఞానము కలిగిన వాడని, మరి నీ జ్ఞానవేతుడు ఎవరు మాట్లాడలేదని ప్రభా నీ వాక్యం నుంచి మేము నేర్చుకున్నామయ్యా. మరి స్తెఫను ఎలాంటి జ్ఞానవంతుడో మేము కూడా అలాంటి జ్ఞానం కలిగి
ఉండడానికి మీరే మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. నాలుగవదిగా వాక్యము అంతటిని ఎరిగిన వాడని, వాక్యం అంతటిని తెలిసిన వాడని నీ వాక్యం నుండి మేము చూస్తాం. మేము కూడా నీ వాక్యాన్ని చదివి ఆ వాక్యాన్ని నేర్చుకొని వాక్యం అంతటిని తెలిసిన వారుగా మేము ఉండడానికి మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. మరి చరిత్రను ఎరిగిన వాడని, చరిత్రను ఎరిగి సత్యం చెప్పిన వాడని 5వ పాయింట్గా మేము నేర్చుకున్నాం. నిజమే కన్నా ప్రభు, మేము కూడా బైబిల్ చరిత్ర తెలుసుకొని మరి సత్యాన్ని పలికేవారుగా మేము ఉండడానికి మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. చివరిది, మీ కొరకు ప్రభు సాక్షి అయిన వాడని, ప్రార్థనాపరుడని మేము నేర్చుకున్నాం. మరి స్తోత్రం, మేము కూడా ఆ విధంగానే ప్రభు నీ కొరకు ప్రార్థన పరులుగా ఉండడం మాకు నేర్పించి సహాయం చేయండి. విత్తమైన వాక్యం మా బిడ్డల జీవితాలు నూరంతలుగా ఫలింపజేసి మరి మీ కొరకు కష్టమైనా, బాధ అయినా, వ్యాధి అయినా ఏమొచ్చినా సరే నీతోటే ఉండడం మాకు నేర్పించి, మీలోనే ఉండడం మాకు నేర్పించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మన పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానము, ఆశీర్వాదము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడా ప్రతిబిడ్డలకు, భూలోకంలో పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా భూమి మీద ఉన్న పరిశుద్ధులందరికీ ఈరోజు నీ మందిరానికి వచ్చి నీ వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా జీవించబోతున్న మా సంఘ బిడ్డలందరికీ ప్రభుత్వ సదాకాలము ఆయన కృపతోడైన నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.